నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కు పట్టు ఎక్కువ ఉంటుంది. వారు ఎవరికి సపోర్ట్ చేస్తే వారికే టికెట్, వారే గెలుస్తారు కూడా. అయితే బయట వాళ్లకు టికెట్ ఇచ్చే కంటే తమ ఫ్యామిలీకే రప్పించుకుంటే మంచిదనే భావనలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని కూడా తెలుస్తుంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోసం వారు టికెట్ డిమాండ్ చేస్తున్నారు. భువనగిరి ఎంపీ టికెట్ కోమటిరెడ్డి లక్ష్మికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సైతం కోరుకుంటుందట. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అయితే వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీరెడ్డిని అయితే ప్రకటించింది. ఇక భువనగిరి స్థానం అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతుంది కాంగ్రెస్ అధినాయకత్వం. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భువనగిరి ఎంపీ టికెట్ కోసం చాలా మంది ఆశావాహులైతే ప్రయత్నాలైతే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ టికెట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరబోతున్నట్లయితే వార్తలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు గుత్త అమిత్ రెడ్డి, పైలే శేఖర్ రెడ్డి, సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్లు ఆశలు పెట్టుకున్నారట. దీంతో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు కూడా సూర్యపవన్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఇక రాజగోపాల్ రెడ్డి కేబినెట్ మంత్రి కావాలని ఆశిస్తున్నారు. ఎంపీ టికెట్ కూడా తమ కుటుంబానికి ఆశిస్తే రేపటి రోజున మంత్రి పదవిని డిమాండ్ చేయలేమని కూడా ఆయన భావిస్తున్నారట. అందుకే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి మాత్రం టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. పార్టీ క్యాడర్ మాత్రం లక్ష్మికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారట. ఈ టికెట్ సంగతి అటుంచితే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపులో తన మార్కు కనిపించాలని రాజగోపాల్ రెడ్డి పరితపిస్తున్నారు. తద్వారా మంత్రి పదవిని డిమాండ్ చేయొచ్చిన ఆలోచన అయితే కొనసాగుతుంది. మరి ఆ యొక్క పదవి ఎవరికి వస్తుంది? మంత్రి పదవి నిజంగా రాజగోపాల్ రెడ్డి దక్కించుకుంటాడా అనేది వేచి చూడాల్సిందే.